హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి జూలై 15th నుంచి 31st దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్ లో చూద్దాం. వీళ్ళ కెరియర్, బిజినెస్, రిలేషన్షిప్ ఎలా ఉందో చూద్దాం. మీకు ఈ 15 days లో ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో కొంచెం చాలా ఎక్సలెంట్ గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. బట్ కొంచెం మీరు అనవసరమైన విషయాలకి ఎక్కువ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. అంటే ఎక్కువ ఓవర్ థింకింగ్, లైక్ మీ ఫ్యామిలీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేకపోతే వర్క్ ప్లేస్ లో మీకు ఏదైనా ప్రాబ్లం అయినా ఉండొచ్చు. బట్ ఎక్కువ డిప్రెషన్ లో ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెయిన్ గా అయితే కెరియర్ విషయంలో కొంచెం డిప్రెషన్ ఉంటుంది. అంటే ఏదైనా అంటే మీరు అనుకున్నదంత సక్సెస్ అవ్వకపోవడం, మీరు ప్రెసెంట్ చేస్తున్న జాబ్ లో అంత మీకు సాటిస్ఫాక్షన్ లేకపోవడము, ఇంకా మంచి జాబ్ రావాలి, సో నేను ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలి అన్న వే ఆఫ్ థింకింగ్, ఇదంతా ఎక్కువగా కనిపిస్తుంది. సో దానివల్ల మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడం, దానివల్ల డిప్రెషన్ లో ఉండడము, ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఎక్కువ థర్డ్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీ మీద. అంటే వేరే వాళ్ళు మీకు కొంచెం నెగిటివ్ గా చెప్పడము, మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే దాన్ని ఇంకా కొంచెం వాళ్ళు నెగిటివ్ గా చెప్పి సో మీ ప్రాబ్లం ఇంకా పెంచడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఎక్కువ థర్డ్ పార్టీస్ ఎవరైనా మీతో ఏదైనా నెగిటివ్ గా చెప్తే దాన్ని మీరు కొంచెం తీసుకోకుండా ఉంటే బెటర్. లేకపోతే మీకు కెరియర్ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బిజినెస్ తీసుకుంటే బిజినెస్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు. మీకు బిజినెస్ లో కొత్తగా స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచో ప్లానింగ్ లో ఉంటే గనక కొత్త బిజినెస్ అనేది ఖచ్చితంగా ఈ మంత్ లో మీరు స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బిజినెస్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ న్యూ బిగినింగ్, మీకు ఫైనాన్సెస్ కోసం కనుక చూస్తున్న వాళ్ళకంటే ఇప్పటిదాకా బిజినెస్ లో గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళకి న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు. అండ్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. హెల్త్ వైజ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. హెల్త్ వైజ్ మీకు ఎట్లాంటి ఇష్యూస్ కనిపించట్లేదు. మీరు ఇప్పటిదాకా హెల్త్ పరంగా ఏమన్నా ఫేస్ చేసున్నా సో దాని నుంచి కూడా మీరు ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హెల్త్ వైజ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ రిలేషన్షిప్ ఎక్సలెంట్ గా ఉంటుంది. పాజిటివ్ గా ముందుకు వెళ్తారు. ఒకవేళ మీకు ఇప్పటిదాకా ఏదైనా రిలేషన్ లో మిస్అండర్స్టాండింగ్స్ కానీ అలా ఉన్నా దాని నుంచి మీరు ఓవర్కమ్ అయ్యి పాజిటివ్ గా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ ఎక్కువ మీరు వర్క్ మీద ఫోకస్ పెట్టడం వల్ల మీకు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడం కుదరకపోవచ్చు. ఈ 15 days లో మీకు ఎక్కువ వర్క్ టెన్షన్స్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్టూడెంట్స్ చాలా పేషెన్స్ గా ఉండాలి. మీరు ఏదైనా ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతుంటే సో చాలా కొంచెం కూల్ మైండ్ తోటి చాలా పేషెంట్ గా ఉంటేనే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ అనేది చాలా బాగా చేయగలుగుతారు. అండ్ మీకు రిజల్ట్స్ కూడా పాజిటివ్ గా వస్తాయని చెప్పొచ్చు. ఫైనాన్సెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో మీకు చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. సో మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అది ఖచ్చితంగా మీకు పాజిటివ్ గానే వెళ్తుంది. సో మీరు ఏదైనా ఫైనాన్సెస్ లో అమౌంట్ ఎందులోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే లైక్ రియల్ ఎస్టేట్ లో కానీ, స్టాక్ మార్కెట్ బిజినెస్ కానీ ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. అది కూడా మీకు చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. అక్కడ కూడా మీకు మంచి జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. సో మీరు ఓవరాల్ గా ఎక్కువ సక్సెస్ నే చూస్తారు. బట్ కొన్ని విషయాల్లో అన్నెసరీగా డిప్రెషన్ ఉండడం అనేది ఉంటుంది. సో దాని నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు కుదిరితే మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది కొంచెం మీకు తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.